నాకు తెలుసు సుభాష్. పులి నోట్లోకి చందు తలను పెట్టారు. అలా జరగాలి అంటే ఇప్పుడు మనం ఆ వసుధని పావుగా వాడుకోవాలి. బాంబే బ్లడ్ గ్రూప్ ఎవరితో కాదు, నీదే చందు. కార్తీక్ ఇప్పుడు మీ భర్త స్థానంలో ఉన్నారు వసుధ గారు. ఏదైనా కావచ్చు, అది నాకు అవసరం లేదు. మీరు చెప్పే కార్తీక్కి నా భర్తకి అసలు ఏ సంబంధం లేదని చెప్తున్నా మీరెందుకు నాతో వాదిస్తున్నారు? నా భర్త చోట్లో మరొక వ్యక్తి లేడు. నా భర్తే ఉన్నాడు. ముందు మీరు ఫోన్ పెట్టేయండి. చూడండి వసుధ గారు, ఆడదాని బలహీనత మగాణ్ణి నమ్మడం. దానికి మీరు అతీతులు కారని నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు మీరు చెప్పే అనవసరమైన మాటలన్నీ నమ్మి నా భర్తను అనుమానిస్తే నేను పునీతనైనట్టా? అలా అని కాదు, సాటి ఆడదానిగా మరో ఆడదాని జీవితం నాశనం కాకూడదు అని ఆశపడుతున్నాను. దయచేసి ఆలస్యం కాకుండా ఒక్కసారి ఆలోచించి నేను చెప్పే మాటని వినండి. నేను మీ విషయంలో ఎంత మంచి చేశానో మీకే అర్థమవుతుంది. ఏంటో చెప్పండి. కార్తీక్ అనేవాడు దుర్మార్గుడు, మోసగాడు. నాలాంటి వాళ్ళని ఎంతో మందిని మోసం చేశాడు. అతనికి కావలసింది డబ్బులు, ఆస్తులు, ఆడవాళ్ళు. చివరికి ఇప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. అతను ఎన్ని వేషాలైనా వేయగలడు. మనిషిని పోలిన మనుషులుంటారు. మీరన్నట్టు అతను దుర్మార్గుడే కావచ్చు, కానీ అతను నా భర్త కాడు. అయినా మీరు మీ అంతరాత్మ సాక్షిగా చెప్పగలరా? ఒక ఆడదానిగా కాదు, ఒక భార్యగా మనసు పెట్టి ఆలోచించండి. అతను కార్తీకో శంకర సూర్యనో మీకే తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఏ మనిషిని ఎవరు గుర్తుపట్టలేకపోయినా ఇతను మా మనిషి అని గుర్తుపట్టగలిగేవారు ఇద్దరే ఇద్దరు. ఒకరు కన్న తల్లి, రెండోది కట్టుకున్న భార్య. మీకు తాళి కట్టిన మనిషిని గుర్తుకు రాకుండా చేస్తున్నాడంటే ఆ కార్తీక్ ఎంత తెలివిగా ప్లాన్ చేస్తున్నాడో, మీరు అతని చేతుల్లో ఎంత ఘోరంగా మోసపోతున్నారో చూస్తుంటే బాధేస్తోంది. నా జీవితంలో మీది కాకూడదనే ఆవేదన అనుక్షణం నన్ను వెంటాడుతోంది. ప్లీజ్ వసుధ గారు, ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. మనుషుల్ని పోలిన మనుషులుంటారు, కానీ ప్రవర్తన, అలవాట్లు అలా ఉండవు. నాకు డబ్బులిచ్చి ఎవరో ఫోన్ చేయిస్తున్నారు అని అన్నారు. నా దగ్గర చాలా డబ్బుంది. నేను అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత అతని లీలలు ఒక్కొక్కటి తెలుస్తున్నాయి. ఇప్పుడు నా దగ్గర కంటే ఎక్కువ ఆస్తులు మీ దగ్గర ఉన్నాయని తను మీ భర్త చోట్లోకి వచ్చాడు. మా బతుకులెటు నాశనమయ్యాయి. ఇప్పుడు నా ఆలోచన అంతా మీ గురించే. ఇప్పుడు కార్తీక్ మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నాడో ఒకప్పుడు నన్ను అలాగే మోసం చేసేవాడు. ఎవరితోనూ మాట్లాడొద్దు అనేవాడు, ఎవరిని కలవొద్దు అనేవాడు. అప్పటికే అతనికి చాలా మందితో రిలేషన్స్ ఉన్నాయని నాకు తెలీదు. మీరు చెప్పేవన్నీ నిజాలే కావచ్చు, కానీ మీరు చెప్పేది కార్తీక్ అనే వ్యక్తి గురించి, నా భర్త శంకర్ సూర్య గురించి కాదు. అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. అతను శంకర్ సూర్య కాదు,
కార్తీక్ అని నేను నిరూపించగలను. అది ఫోన్లో జరిగేది కాదు. మిమ్మల్ని కలుసుకునే అవకాశం నాకివ్వండి, నేను అన్ని రుజువులతో వస్తాను. నాకు తెలుసు కార్తీక్ ట్రాన్స్లో మీరింకా ఉన్నారు. అదే అతని గొప్పతనం. మీరతని జీవితంలోకి వచ్చాక జరిగినవన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి. కార్తీక్కి శంకర్ సూర్యకి మధ్య ఎంత తేడా ఉందో తెలుస్తుంది. అప్పుడు మీరే నాకు ఫోన్ చేస్తారు. మీ ఫోన్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఈలోగా నువ్వు చూసిన బాబీ అనే లేడీ వజ్దని చంపబోయింది. ల్యాబ్ రిపోర్ట్స్ మారాయంట. బాంబే బ్లడ్ గ్రూప్ ఎవరితో కాదు. అక్క, నిన్ను ఇలా చూస్తుంటే బాధగా ఉంది, భయంగా కూడా ఉంది. భయమా? భయం ఎందుకు రాహుల్? నిన్ను ముంబై గ్యాంగు నన్ను చంపేస్తారనుకుంటున్నావా? అందుకు కుమిలిపోతున్నారా? రాహుల్, అందరికీ చావు చెప్పిరాదు. అయితే ముందు మన బాడీకే సిగ్నల్స్ పంపిస్తుంది మనం తెలుసుకుంటే. అక్క, అవును రాహుల్, ఇప్పుడు నాకు డెత్ సిగ్నల్స్ అందాయి. ఈ విషయం నాకు తెలియకపోతే నన్నెందుకు చంపారో తెలిసేది కూడా కాదు. ఇలా మాట్లాడుతుంటే నాకు భయం అనిపిస్తుంది. నేను సంబంధం లేని విషయాలేం మాట్లాడడం లేదు రాహుల్. ముంబైకి హైదరాబాద్కి మధ్య కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఉంది. మనం యశోధరతో ఫైట్ చేస్తున్నాం. మధ్యలో వీళ్ళొచ్చారు. అంటే ఇది ఎక్కడ మొదలయ్యిందా అని ఆలోచిస్తున్నాను. చావు గురించి కాదు. అది చాలాసార్లు నన్ను టచ్ చేస్తూ వెళ్ళింది. నేనంత పిరికిదాన్ని కాదు రాహుల్. సారీ అక్క, నిన్ను ఇంకోలా అర్థం చేసుకున్నాను. ఇది డైమండ్ రాజ్ అంకుల్ని చంపడంతో మొదలైంది. అక్క, అవును, ఈ వెతుకులాటకి ప్రారంభం అది. అలా వసుధ గురించి తెలుసుకుని కిడ్నాప్ చేశారు. చాందిని నన్ను సూపర్ బజార్లో చూసింది. అయినా గుర్తుపట్టలేదు అంటే చంద్రముఖి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలీదు. అవునక్క, నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు. కానీ వాళ్ళకి వసుధ ఎలా ఉంటుందో తెలుసు. వసుధని పట్టుకుంటే నా గురించి తెలుసుకోవచ్చు అనుకుంటారు. అందుకని నాకంటే ముందు వాళ్లతో వసుధకి ప్రమాదం ఉంది. కార్తీక్ ఇది ముందుగా ఊహించి ఆ ఇల్లు కూడా మార్చడాక. అందుకే అంటున్నాను, మనం ఎవరమో ఆ బిజ్జు చాందినీలకి తెలీదు, కానీ వాళ్ళు మనకి తెలుసు. నిజమే. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చుంటే కాదు, నేనెవరో వాళ్ళు తెలుసుకునేలోగా మనం ఆ చాందిని బిజ్జులని పట్టుకోవాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? వాళ్ళంటే భయపడుతున్నావా? మనకి తెగింపుండాలి రాహుల్. యశోధర, భద్రలు ఎవరు? ఆడవాళ్ళు కాదా? చాందిని అంతకంటే గొప్పదా? కొంతమంది గన్నులు వాడతారు, ఇంకొంతమంది బాంబుల్ని వేటకొడవళ్ళని నమ్ముకుంటారు.
నీకు తెలుసు కదా, నిన్ను చంపేస్తానని గన్ను గురి పెడితే యశోధర అంతటిది నేను చెప్పింది చేసింది. ఇప్పుడు మనం ఆ పనిని చాందినితో చేయించాలి. మనం ఎదురు తిరగనంత వరకే ఎవ్వరైనా మనల్ని భయపెట్టగలరు. ఈ రోజు నుంచి మనం వేట మొదలు పెడదాం. వాళ్ళో మనమో తేలిపోవాలి. మనకి చావడమే కాదు, చంపడం కూడా తెలియాలి. తప్పకుండా అక్క, నీ వెంట నేనుంటాను. ఒక్కరు చేయమంటే ఫోన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను కేవలం మీ శ్రేయస్సు కోరే ఫోన్ చేస్తున్నాను. వాడు నాన్న కాదు, వాళ్ళలో ఉంది మా రక్తం కాదు. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించు. ఇప్పటిదాకా మీరు కలిసి బతుకుతున్నారు. అతను అన్నయ్యో ఇంకో వ్యక్తి నువ్వు గుర్తుపట్టలేకపోయావు. ఒక ఆడదానిగా ఒక భార్యగా మనసు పెట్టి ఆలోచించండి. అతను కార్తీక్, శంకర సూర్యనో మీకే తెలుస్తుంది. నువ్వు దిగులుగా ఉంటే నా కాళ్ళు చేతులు ఎవరో బంధించినట్టుగా ఉంటుంది. అన్నిటినీ నిర్ణయించేది ఆ భగవంతుడు. అందుకే నువ్వెప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి. నీ మనసులో ఏదైనా బాధ ఉంటే నాకు చెప్పు, వస్తా. నాకు మీరుండగా ఏం బాధలుంటాయి? మరెందుకు ఆలోచనలన్నీ? వసుధ గారు, మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. నన్ను ఎక్కడికి రమ్మంటారు? ఇప్పుడే బయలుదేరి వస్తాను. ప్రస్తుతానికి మిమ్మల్ని కలవాలని మాత్రం నిర్ణయించుకోను. మిమ్మల్ని బయలుదేరమని నేను అనలేదు. ఎక్సైట్మెంట్లో అలా అన్నాను. మీరెప్పుడు రమ్మంటే అప్పుడే వస్తాను. ఎక్కడికి రమ్మంటే అక్కడికే వస్తాను. గుర్తుంచుకోండి, మీరు నేను కలవడం అనేది ఒక సందర్భం మాత్రమే.
మీ దగ్గరున్న ఆధారాలు తీసుకురండి. ఇప్పటికీ నేను నా దగ్గరుంది నా భర్తే అని నమ్మకంతో ఉన్నాను. కానీ కార్తీక్ అని మీరు నమ్ముతున్నారు. అది నిరూపించాల్సింది మీరే. నన్ను కలవడానికి మీరు ఒప్పుకున్నారు, నాకు అది చాలు. నేను అన్ని ఆధారాలతో మీ ముందుకొస్తాను. అయితే మనం కలుస్తున్న విషయం కార్తీక్కి, అదే శంకర సూర్యకి తెలియకూడదు. అతనికి తెలిస్తే అతను ముందుగానే జాగ్రత్త పడతాడు. ఎన్ని రోజులు మీ పక్కనే ఉన్నా మీకు అనుమానం రాలేదంటే అతనెంత మేధావో మీకు అర్థం కావాలి. మనం ఎక్కడన్నా రహస్య ప్రదేశంలో కలుసుకుంటే బాగుంటుంది. ఎక్కడ కలవాలో మీరు చెప్పొద్దు. అది నేను నిర్ణయించుకున్నాక మీకు నేను ఫోన్ చేసి చెప్తాను. మమ్మీ, జలజ, ఓ వసుధ ఫోన్ చేసింది కదూ. నేను చెప్పకుండా నీకెలా తెలిసింది మమ్మీ? నువ్వు చెప్పనక్కర్లేదు జలజ, నీ కళ్ళలో కనిపించే ఆ ఎగ్జైట్మెంటే చెప్తోంది. అయినా ఈ యశోధర ప్లాన్ ఆలోచించి ఆచరణలో పెడితే ఎదటోడి ఆయువు పట్టు మీద తగలాల్సిందే, దెబ్బ తినాల్సిందే. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగబోతుంది మమ్మీ. అయినా వసుధ ఇంత తొందరగా ఫోన్ చేస్తుందని నేను అనుకోలేదు. చేస్తుంది జలజ. ఆడది పుట్టిన తరువాతే అనుమానం, అసూయ, అబద్ధం పుట్టాయని పురాణాల్లో ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు వసుధకి కార్తీక్ మీద అనుమానం వచ్చింది కాబట్టే నీకు ఫోన్ చేసి కలుద్దామని చెప్పింది. ఈ అవకాశాన్ని మనం తెలివిగా, జాగ్రత్తగా ప్లాన్ చేసి ఉపయోగించుకుంటే కార్తీక్ చందుల్ని చావు దెబ్బతీయచ్చు. చెప్పు మమ్మీ, ఏం చేయమంటావు? నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తా. తన దగ్గరున్నది శంకర్ సూర్య కాదు, కార్తీక్ అని ముందు ఆ వసుధని నమ్మించాలి. అలా నమ్మాలి అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట, చూసే ప్రతి చూపు తనకు అనుమానం రాకూడదు. పైగా నీపై సానుభూతి కలగాలి. తన శ్రేయస్సు కోసమే ఇదంతా చేస్తున్నావని, నీకు మరో ఉద్దేశం ఏమీ లేదని తను బలంగా నమ్మాలి. నమ్మకం కొంతమందికి పెట్టుబడి, మనకి ఆయుధం. ఆ నమ్మకంతో కార్తీక్ చందుని నట్టెట్లో ముంచాలి. మమ్మీ, ఒకసారి నేను మాలిని ఆంటీతో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తను నన్ను చూసింది కదా. అది గుర్తు పెట్టుకొని ఇదంతా నువ్వు ఆడిస్తున్నట్టుగా పసిగడుతుందా? అది జరిగిపోయిన గతం, ఇంకా తనకి గుర్తుండకపోవచ్చు. ఒకవేళ గుర్తున్నా దాని గురించి నిన్ను రెట్టించి అడిగినా ఆ రోజు తన్ని అడిగింది ఈ కార్తీక్ గురించే అని చెప్పు. అప్పుడు చచ్చినట్టు నమ్మి తీరుతుంది. సాధ్యమైనంత వరకు ఆ మ్యాటర్ని తెలివిగా కట్ చేయటం బెటర్. అలాగే మమ్మీ. నాకు నారాయణగాడితో బలవంతంగా తాళి కట్టించి క్షమించరాని నేరం చేసిన చందుకి నడి రోడ్డు మీద కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా నిన్ను అవమానించిన కార్తీక్ గడికి వసుధ రూపంలో మనం కొట్టే దెబ్బ ఏ రేంజ్లో ఉండాలి అంటే, జీవితంలో వాళ్ళు మన పేరు తలుచుకుంటేనే గుండాగి చావాలి. అవును మమ్మీ, నేను చూపించే ఆధారాలు వసుధ నమ్మిన మరుక్షణం
కార్తీక్ చందుల పతనం మొదలవుతుంది.